హాయ్ ఫ్రెండ్స్, కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్కి వెల్కమ్. ఈరోజు నేను కూలర్ రిపేర్ చేయడం జరిగింది. అది బాగా సతాయించింది. దగ్గర 2.5 గంటలు బాగా సతాయించింది. అది ఏం ప్రాబ్లమో, ఎలా జరిగిందో, ఏం జరిగిందో చూసేయండి ఒకసారి. స్విచ్చెస్ తీసేసుకొని ప్లస్ ఓల్డ్ మోటార్ తీసేసి అది చెడిపోయింది. చెడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే చూడండి, ఓల్డ్ మోటారు. అందులో ఇది ఆ నట్టు వచ్చేసి లోపల ఉన్న నట్టు, దానికి ఫిట్టింగ్ చేసే నట్టు, స్లాట్లోకి వచ్చిన నట్టు అది స్లిప్ అవుతుంది స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతుంటే. సో కాబట్టి ఇది తిప్పడానికి కూడా చాలా టైం పట్టింది. దీనికే ఎక్కువ టైం పట్టింది. ఇకపోతే ఇది న్యూ మోటార్ తెచ్చుకున్నాను. ఇది మనకు బయట వచ్చేసి 1150 రూపాయలు పడుతుంది. 1 ఇయర్ వ్యారంటీ ఇస్తారు. సో ప్లస్ ఇంకొకటి, ఏదైనా ప్రాబ్లం అయితే చేసి ఇస్తారు, లేకపోతే రీప్లేస్ అయినా ఉంటుంది. చేసి ఇయర్లేండి, రీప్లేస్ అయితే పక్కా ఉంటుంది 1 ఇయర్ లోపు ఏమైనా పోతే. అది చూడండి, కొత్త మోటార్ ఎలా ఉందో చెక్ చేయాలి. యాక్చువల్గా అయితే చెక్ చేశాను, నేను ఆల్రెడీ చెక్ చేసి తీసి పెడుతున్నాను. ఇప్పుడు చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏం కథ అని చూసుకుంటున్నాను. ముందర పెట్టుకుని ఫస్ట్ చెక్ చేయాలి. ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇది మెయిన్, ఇది ఉండాలి మెయిన్. ఇది వచ్చేసి బ్లాక్, వైటు అండ్ రెడ్, ఈ 4 ఉంటాయి. ఈ 4 మోటార్కి ఉండాల్సింది. ఇవి 4 ఉంటాయి. ఈ 4 వచ్చేసి ఒకటి రెడ్ అనేది ఒకటి ఫస్ట్ అంటే లో స్పీడు, 2 అంటే మీడియం స్పీడు, వైట్ అంటే మీడియం స్పీడు, బ్లాక్ అంటే ఫుల్ స్పీడ్ వస్తుంది. అది చెక్ చేసుకుంటాను, ఎందుకంటే చెక్ చేసుకోవాలి పక్కా. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ చెక్ చేసుకోకుండా మోటార్కి పెడితే మళ్ళీ తలకాయ నొప్పి, వేస్ట్, ఆ వర్క్ కూడా వేస్ట్ అవుతుంది. అది వేస్ట్ వర్క్ అవుతుంది. సో కాబట్టి ఫస్టే చెక్ చేసుకొని మనం లోపల పెట్టుకోవాలి. నేను వచ్చేసి దీనికి క్యాప్ అంటారు. దీన్ని అంటే మోటార్కి వాటర్ పడకుండా క్యాప్ పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే ఆ మోటరు పంపు ఉంటుంది కదా, ఆ పంపు వచ్చేసి స్ప్రే లాగా చల్లుతుంది. అప్పుడు మోటార్ అనేది వారంటీ తగ్గుతుంది, లైఫ్ టైం అనేది తగ్గుతుంది. ఈ స్లీవ్స్, ఈ నట్స్ ఉంటాయి కదా, ఆ నట్స్ అనేది బయటికి రావాలి. బయటికి వస్తేనే మనం ఫిట్ చేసుకునిక ఉంటుంది. మంచిగా నట్లుంటాయి, చిన్న నట్లుంటాయి, నట్టు మంచిగా పెట్టుకునిక ఉంటుంది. ఇలా ఉంది చూడండి, ఆడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి కొంచెం వెయిట్ ఉంటుంది, బాగానే ఉంటుంది వెయిట్. ఇన్స్టాల్ చేసుకొని నిదానంగా చేసుకోవాలి, ఎందుకంటే స్లిప్ అవుతే కింద పడుతుంది. అప్పుడు కూలర్ బ్యాగ్, అండర్ గ్రౌండ్ కూలర్ వచ్చేసి హోల్ పడే ప్రమాదం ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఒకటే చేతులైనా కానీ. అప్పుడు మనం ఫస్ట్ ప్రొపెల్లర్ ఉంది కదా, ఆ ప్రొపెల్లర్ అనేది ఫిట్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే అది ప్రొపెల్లర్ కానీ మీరు కానీ ఫిట్ చేసుకున్నారనుకోండి, ఇంకా వెయిట్ పెరుగుతుంది. సో కాబట్టి అప్పుడు పట్టుకోనికి ఉండదు. సో కాబట్టి ఫస్టే ప్రొపెల్లర్ ఫిట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒకటేసారి అది నట్లు ఫిట్ చేసుకుంటే, ఆ స్లాట్లలో కూర్చోబెట్టుకుని నట్లు తిప్పుకుంటే అప్పుడు మనకి కంజెస్టెడ్గా బాగుంటుంది. ఇదైతే బాగానే టైం పడుతుంది, ఇక్కడైతే టైం పడుతుంది బాగానే. సో కాబట్టి నాకు దగ్గర ఆ నట్టు తీయడానికే నాకు గంట పట్టింది. ఎందుకంటే అది స్లాట్ కూర్చోవట్లే, అది ఇది కటింగ్ ప్లేయర్ వచ్చేసి తిప్పుతున్నా, అది స్లిప్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ అట్లా పోయి ప్రొపెల్లర్కి తగిలితే మళ్ళీ ఇరుగుతుంది. ప్రొపెల్లర్ అంటే రెక్క తగులుతుంది, రెక్క ఇరుగుతుంది. సో కాబట్టి ఆ డేంజర్ ఉంది. సో కాబట్టి అది డ్యామేజ్ కాకూడదు, ఇది డ్యామేజ్ కాకూడదు, రెండు మంచి బాగుండాలి. ఇది నేను డ్యామేజ్ లేకుండా తీసాను. ఇది వచ్చేసి ఇంకా కూర్చోబెట్టుకొని నట్లు ఫిట్ చేసుకుంటుంది చూడండి. 6 అండ్ 8 స్పానర్ తీసుకొని ఫిట్ చేసుకోవాలా. ఇది చూసి చెప్పాను కదా, ఫస్ట్ కొంచెం చిన్నగా ఉంటాయి, మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలా. ఒక
మన వేలు ఉంది కదా, ఆ వేలుకు కొంచెం పైన అంత కటింగ్ బ్లేడ్తో కట్ చేసుకొని వైర్ కనిపెట్టేట్టు మనం చేసుకుంటే బాగుంటుంది. ఇవి మెయిన్ వచ్చేసి ఆ స్విచ్కు ఇవల్ల అందితేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే అందకపోతే మళ్ళీ జాయింట్లు పడతాయి. జాయింట్లు అనేది చాలా తక్కువ వేసుకుంటే బెటరు. ఎందుకంటే కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ వస్తే అప్పుడు మనము ప్లాస్టర్ వేస్తాం కదా, ఆ ప్లాస్టర్ మెల్ట్ అయ్యే ప్రభావంతో ఉంది, డేంజర్ ఉంది. సో కాబట్టి మనం జాయింట్లు ఎంత తక్కువ వేస్తే అంత బెటరు. ఆ 4 ఉన్నాయి కదా, ఆ 4 తీసేసుకుంటున్నాను చూడండి. కాపర్ వైర్ కనిపెట్టేటట్టు కట్ చేసుకుంటున్నాను. అదో ఇలా కట్ చేసుకొని 4 సైడ్స్ ఉంటాయి, అంటే 4 వైర్స్. అవి ఏవేవి అంటే, ఒకటి మోటార్ది బ్లూ వైర్, 2 పంపుది, 3 స్వింగ్ మోటరు, 4 మెయిన్ మనకు ఎలక్ట్రిక్ది సంబంధించి ఫ్లో అవుతుంది కదా, ఆ వైర్ ఇది. ఈ 4 అనేది ఒకటే దాంట్లోనే యూనివర్సల్గా మనం జాయిన్ చేసుకొని దానికి టేప్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేప్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది టచ్ కాకూడదు, దేనికి టచ్ కాకుండా చేసేసుకోవాలి. టేప్ వేసుకున్న తర్వాత ఈ 3 ఉంటుంది. ఏవి బ్లాక్, రెడ్, వైట్. వాటిని వైట్ అంటే 2, రెడ్ అంటే 1, బ్లాక్ అంటే 3 అట్లా చేసుకోవాలి మనం. నేను ఫిట్ చేసుకుంటాను చూడండి. బ్లాక్ వచ్చేసి 3లో పెట్టుకుంటున్నాను నేను, అంటే ఫాస్ట్ అని అర్థం. అది పెట్టేసుకుంటున్నాను చూడండి. కొంచెం ఎక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే తక్కువ పెట్టుకుంటే మళ్ళీ పోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి మళ్ళీ మీరు లాగేటప్పుడు కానీ ఏదైనా సరే లాగేటప్పుడు కానీ కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. ఇది ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది అంటే, ఇది కూడా ఇక్కడ లాగా కొంచెం ఎక్కువ అయింది కదా, ఉబ్బింది కదా ఎల్లు దగ్గర, అంటే లోడ్ కాడ, అది ప్రాబ్లం. అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఫ్లాట్కి ఎలా ఉన్నాయి 3, 1, 2, 3 అలానే ఉండాలి. నేను ఏం కాదనుకున్నాను. సో కాబట్టి మళ్ళీ కొత్తది మార్చేసినాను, ఎందుకైనా మంచిదని. ఫస్ట్ తిరగలేదు. సో కాబట్టి కొత్తది మార్చేసుకుంటాను చూడండి. ఇలా మార్చేసుకున్నాను. దానికి నట్లుంటాయి, నట్లు తీసేసుకొని మార్చేసుకుంటున్నాను. మార్చేసుకున్న తర్వాత అప్పుడు కూడా తిరగలేదు. ఇంకోటి ఏది మెయిన్ ప్రాబ్లం, ఇది వైరు. ఈ మెయిన్ ప్రాబ్లం వైరు. ఈ వైర్ వచ్చేసి దీనికోసమే దగ్గర అర్ధగంట పట్టింది. ఏం ప్రాబ్లం అనుకుంటా, ఏమైందబ్బా అనుకుని చూసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి అన్నీ చెక్ చేసిన. ఏవి చెక్ చేసిన అంటే, ఇదొకటి చెక్ చేసిన, అంటే ఆ ఫ్యాన్ది. ఆ ఫ్యాన్ కట్ చేసి అది చెక్ చేసిన. ఫస్ట్ ఇది చెక్ చేసిన అసలు రాలేదు. ఇది రాకపోయింటే ఇంకేం ప్రాబ్లం అవ్వని కొద్దిసేపు ఆలోచించిన, 10 నిమిషాలు అట్లా ఆలోచించిన తర్వాత ఇదొకటి. మళ్ళీ ఈ నట్ అనేది అసలు నాకు దొరకలేదు, అంటే స్లిప్ అయింది కదా. సో కాబట్టి నట్ అనేది దొరకలేదు. వాళ్ళ దగ్గర కూడా లేవంట, ఓన్లీ ఫ్యాన్తో సహా ఇస్తారు. ఇంకోటి, ఈ స్లాట్ అనేది ఈ స్లాట్ మీదనే ఉండాలి, ఈ స్లాట్ మీదనే కూర్చోవాలి. అది కూర్చుంటేనే అప్పుడు బాగుంటుంది, అంటే మనకు పట్టుకుంటుంది, ఆ నట్ అనేది పట్టుకుంటుంది. సో కాబట్టి అప్పుడు నీకు సేఫ్గా బాగా రొటేట్ అవుతుంది, అంటే మూవ్ కాదు, ముందుకి వెనక్కి అనేది బ్యాక్ ఫ్రంట్కి అనేది మూవ్ కాదు, మీకు బాగుంటుంది. అట్లా పెట్టుకొని ఫిట్ చేసుకు స్లాట్లో కూర్చోబెట్టుకొని స్క్రూ డ్రైవర్తో తిప్పేసుకోవాలి. నిదానంగా తిప్పేసుకుంటే మనకు ఫిట్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు వదిలిపెట్టేసాలి. మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనం తిప్పేసుకున్న తర్వాత అది ప్రొపెల్లర్ అనేది అయిపోయిన తర్వాత మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏమంటే వైర్లు ఆ ప్రొపెల్లర్కి, ఆ రెక్కలకి ఏమైనా తగులుతున్నాయా అని చూసుకోవాలి. తగులుతున్నాయి అంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని మనము టేప్ అనేది వేసుకోవాలి. ఈ టేప్ వేసుకుంటే మనకు ఎటు కాకుండా కాన్స్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటున్నాను చూడండి, ఎక్కడెక్కడ వేసుకోవాలో ఇంకా అని. అది
ఏం తొందరపడకుండా నిదానంగా చేసుకుంటే నేను టేప్ వేస్తున్నాను చూడండి, మంచిగా ఉంటుంది, వర్క్ అనేది బాగుంటుంది. అది టేప్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, చూసుకొని చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి కండెన్సర్, దీనికి కండెన్సర్ అంటారు. ఇదే మెయిన్గా ఇది వాటర్ పడకూడదు. వాటర్ పడకుండా ఏం చేసుకోవాలంటే ఇలా టేప్ వేసుకోవాలా. కొంచెం దానికి దీనికి సపరేట్ ఉంటుంది. వాటర్ పడకుండా అంటే వాటర్ ఫోర్స్ కాకుండా పెట్టుకుంటే అలా ప్లాస్టర్ వేసుకుంటే మంచిది, ఏం కాదు. అదో రెడీ అయింది చూడండి. ఆఖరికి లాస్ట్కి ఇట్లా జరిగింది. అన్ని మోటరు, పంపు, స్వింగ్ మోటరు ఇవల్ల చెక్ చేసి ఇంకా డెలివరీ చేశాను కస్టమర్కి. అయినా మనము ఒక దాని మీద కూర్చొని మనం సాధించాలి అని ఒకటి పెట్టుకున్న తర్వాత అది సాధిస్తే వచ్చే కిక్ ఉంటుంది చూడు, అది ఒక రేంజ్లో ఉంటుంది. నాకు ఈరోజు అనిపించింది, ఒకటే దాని మీద కూర్చున్నా, 2.5 గంటల పాటు కూర్చున్నా. ఏంద్రా ఇది అనుకుని నేను దానికోసం అలా ఎతుకుతున్నా, దానికి దీనికి ఎత్తుకుతూనే ఉన్నా ఈరోజంతా. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.